కేవలం యూట్యూబ్ ఛానల్‌నే నమ్ముకొని యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ తీయడం కోసమే కష్టపడుతున్న నాకు చాలా చేదనుభవాలు ఎదురవుతున్నాయి ఈ మధ్య కాలంలో. గత 6, 7 నెలల నుండి నా ఛానల్‌లో ప్రాపర్ కంటెంట్ లేదు, ప్రాపర్ వీడియోస్ లేవు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. పూర్తిగా యూట్యూబ్ ఛానల్ మీదనే డిపెండ్ అయిన నేను ఇంతలా నిర్లక్ష్యం చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నా పరిస్థితి గాని, నన్ను నమ్ముకున్న నా కుటుంబ ఆర్థిక పరిస్థితి గాని అస్సలేం బాలేదు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఇన్ని రోజులు యూట్యూబ్ కోసం పని చేసినా చేయకపోయినా గడిచిపోయింది గానీ ఇప్పుడు మాత్రం యూట్యూబ్ కోసం పని చేయకపోతే గడిచే పరిస్థితులు లేవు. ఇప్పుడు మాత్రం నేను మస్తు గట్టి నిర్ణయం తీసుకున్నా. ఏది ఏమైనా సరే, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే యూట్యూబ్ లో మాత్రం ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఈ యూట్యూబ్ నుండి వచ్చే ఇన్కమ్ తోనే నా పిల్లల్ని చూసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటున్నా. ఇన్ని రోజుల వరకు మన ఛానల్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే వస్తుండే కదా, ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నా. నన్ను అభిమానించే నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. కొంచెం ఓపిక తెచ్చుకొని నేను పోస్ట్ చేసే లాంగ్ వీడియోస్ అన్నింటిని కూడా ఎండ్ వరకు వాచ్ చేయండి ప్లీజ్. ఇప్పటి నుండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న సమస్యల గురించి, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. నీ సమస్యల గురించి మాకెందుకమ్మా తల్లి అనుకునే వాళ్ళు మాత్రం వీడియోస్ చూడకండి దయచేసి. ఎందుకంటే నా సమస్యల గురించి గానీ, నా ఫ్యామిలీ గురించి గానీ చెప్తే విని వాళ్ళ సమస్యల్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నా సమస్యలు విన్న తర్వాత వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను మా అమ్మమ్మ తాత వీడియోస్ పోస్ట్ చేస్తున్న ప్రతిసారి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, మాలాంటి కుటుంబ సమస్యలు, బరువు బాధ్యతలతో ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు అనే విషయం నాకు అర్థమైంది. ఇప్పటి వరకు ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, ఇప్పటి నుండి నా వీడియోస్ అన్నింటిని కూడా ఫుల్ గా వాచ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతకీ ఈ వీడియో ముచ్చట ఏంది అంటే, గత 20-25 రోజుల నుండి నేను మా అమ్మమ్మ తాత వాళ్ళ దగ్గరనే ఉంటున్నాం కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి సంవత్సరం పోచమ్మ బోనాలు చేస్తారన్నమాట. ఈ పోచమ్మ బోనాలకు సంబంధించిన టాపిక్ అన్నమాట ఇది. ఎందుకు తీసుకొస్తున్నావు గన్నిగానం సామాన్లు? దేవునికా? ఏం దేవునికి? పోషవ తల్లిగా. ఏమేమి తీసుకొచ్చినవే? పెద్ద బేసిన తట్టు నింపుకొని వస్తున్నావు. ఇంకా బెల్లం శాఖ, బెల్లం శాఖకు బెల్లం దా ఇక తీసుకోవా. బుట్టకి 20 రూపాయలు అటు ఇచ్చిండు. బుట్టకి 20 రూపాయల? తీసుకోపో ఇట్లా పెట్టుకో, తీసుకోపోయి. పిండి ప్యాకెట్ ఇట్లా తీసుకొచ్చినావా? తెచ్చినాయి. ఒకటే పిండి ప్యాకెట్ సరిపోతుంది, ఒకటి పూరీలు చేసుకోవడానికి. నూనె ప్యాకెట్ ఒకటే ఇచ్చిండు. గుడ్ మార్నింగ్ అయ్యా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నీళ్ళు పడుతున్నావా? ఇది నీ డ్యూటీనా రోజు? ఊడ్చుడు అవ్వ డ్యూటీ అయితే ఇది నీళ్ళు పట్టుడు నీ డ్యూటీ. ఇలా ఏం పండగ? పోషమ్మ బోనాలా? ఎన్నిటికి తీసుకుపోతారట బోనాలు? 12 ఒకటి అవుతుందా? ఓకే. ఫ్రెండ్స్ చూసిరా, అయ్య నీళ్ళు పడుతుండు. అవ్వ డ్యూటీ ఊడవడం, అయ్య డ్యూటీ వాటర్ పట్టడము. అయ్య తప్ప ఇంకెవరు పట్టినా ఆమె ఊరుకోదు. ఇక మమ్మీ కంటే ఫుల్ జ్వరం వచ్చింది. అసలు మమ్మీ శాసన అయితే లేదు, లెత్తనే లేదు. లేచి కూర్చున్నది ఇక్కడ. లేవరా మమ్మీ? సోను బాబు లేవవారా? సోను గుడ్ మార్నింగ్. ఇలా పోచమ్మ బోనాలు పనులు చేయాలి, బోనాలు చేయాలి. లేవు చేస్తావా? లేవు పాప, మా అవ్వ ఒక్కతే పని చేసుకుంటుంది. అమ్మ మాకు శాతం అవుతలేదట. చెర్రి బాబు వండుకున్నాడు. చెర్రి బాబు వాడుకున్నాడు, లేవలేదు. అవ్వ చేస్తుంది. అవ్వ అన్నాలు కూరలు తీసి పెడుతుంది. నైట్ మిగిలిన అన్నము, కూర, ఎగ్గు, గుడ్డు మిగిలింది ఒకటి. అవన్నీ తీసి సర్దేసి తోముతుంది అన్నమాట అవ్వ ఇప్పుడు. సో ఈరోజు మా ఊర్లో పోచమ్మ బోనాలు. ఇక మొత్తం అంతా బిజీ ఉన్నది. ఇల్లంతా కడుగుతారు, ఇదంతా కడగాలి. ఇక పడుకున్నారు ఎవరు. ఫ్రెండ్స్ చాలామంది మీ హోమ్ టూర్ చేయండి, అవ్వ వాళ్ళ హోమ్ టూర్ చేయండి,
అవ్వ వాళ్ళ ఇల్లు చూపించండి అని అడుగుతున్నారు కదా. ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసిండ్రు అనుకోండి, హోమ్ టూర్ కావాలి అని మినిమం ఒక 50 మెంబర్స్ అయినా కామెంట్ చేస్తే ఖచ్చితంగా అవ్వ వాళ్ళ హోమ్ టూర్ చేస్తా. చెర్రీ లేవారా? చెర్రీ టైం 7:30 అయింది, ఎండ్ అయింది. ఓ చెర్రీ లేవు. అవ్వ బట్టలు విండింది ఎలా, బెడ్షీట్లు ఉతికింది, బెడ్షీట్స్. బోనాలు పండుగ. మమ్మీ మొహం కడుక్కోవాయే. చెరిలే చేయిపో, స్నానం చేసుకో. అన్న వేయడు, అన్న మన మాటినాడు అరటిపండు తిను బాపు. అరటిపండు తిను. నిన్న తీసుకొచ్చినాం మేము కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు. సరే బ్రష్ వేసుకోపో. టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? 8:30 అయిపోయింది, 9 అవుతుంది వస్తు దగ్గర పోనాడు. 8:48 అవుతుంది. నడు పో, బ్రష్ వేసుకోపోనాడు. ఉప్మా ఎత్తున్నా, తిందురు పోరి. పో, అయ్యేసరికి బ్రష్ వేసుకొచ్చుకోపోనాడు. పోరా. అరే ఒర్రిపిస్తావు ఎందుకు నువ్వు? పోదా. నీకే మంచిగా అనిపిస్తుండు బాబాడు. కుప్ప ఎంత వచ్చింది కుప్ప వాసన వస్తలేదా మమ్మీ? నిన్ను చూపెట్టినప్పుడు నువ్వే నా టార్గెట్. బ్రష్ వేసుకున్నాడు, స్నానానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటిసారి బ్రష్ ఒకటిసారి స్నానం నాది. చేసుకోకు, నువ్వు కూడా వేసుకోకు. ఒకసారి పోయి ఇక్కడ చూసినప్పుడు చెత్తకోపో. పోరా పోరే గార్వేజ్. వేసుకో. సోనా నైట్ వేసుకున్న ఫోటో పెట్టా మమ్మీ ఈ వీడియోలో. మమ్మీ బ్రేక్ఫాస్ట్ కి ఏం చేసినావు? బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా చేసిన. ఈరోజు బోనాలు కదా, బోనాలు పండగని పనులు మొత్తం మనకు అయ్యేసరికి, బోనాలు అయ్యి పనులు అయ్యేసరికి, వంటలు అయ్యేసరికి టైం ఎక్కువ పడుతుందని ఉప్మా అయితే చేసిన. తిందాం. నువ్వు బ్రష్ వేసుకోలే ఇంకా. నాడు బ్రష్ వేసుకోకపోతే తిను ఫస్ట్. నాడు ఇగో బాబు. చెప్పు. లడ్డు కట్టుకొని వాడరీరా. అవ్వ కూరడు పోదిస్తుంది. అవ్వ కూరాడకుండా ఊదిస్తుంది. అమ్మమ్మ ఇప్పుడు ఎట్లుందే? ఫీవర్ తగ్గిందా? తగ్గింది కొద్దిగా. ఇప్పుడు కొంచెం తగ్గింది కొద్దిగా. ఎలా పోషమ్మ బోలాలి కదా, కొంచెం తవ్వకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని కొత్తాను. అవునా? ఏమేమి స్పెషల్స్ చేయాలి మా ఇంట్లో? బగారా, పూరి, మటన్, చికెన్. మటన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది.
11 వరకు అవుతుంది. బోనాలు ఎప్పుడు ఎత్తుకపోతారట? 11 తర్వాత 11 తర్వాతనా? బోనం పెట్టినావా మరి పొయ్యి మీద? పెట్టాలి. పెట్లే. కనకవ్వ ఏం పని చేస్తుంది? కూరాడు పోదు. మా అవ్వనైతే కూరాడకుండా ఊదిచ్చి దేవుని రూమ్లోకి అయితే తీసుకుపోతుంది గద్దె మీద పెట్టడానికి. గద్ద చూడండి ఫ్రెండ్స్, మా అయ్యనైతే మంచి గట్టిండు. అవ్వా ఏమవుతున్నావే? చేపలు ఆ? పోషణ తగ్గికి తగలలుతున్నా ఏం దండలు? దేవునికి ఆహా, నువ్వు ఎట్లా వెళ్తున్నావు చూపెట్టు. అయిపోయిందా ఫ్రెండ్స్? ఇన్ని వేపుకోమలు అయితే తీసుకొచ్చుకున్నాం. పోషణ అదే కూరడికి వేసేస్తా. స్నానం చేస్తుంది. ఎప్పుడు వచ్చినావు నువ్వు? పొద్దున ఎవరిదిరా బర్త్డే? దోశ కదా. పండగ అంటేనే పనుల హడావిడి ఎక్కువ ఉంటుంది కదా. మా అవ్వ బోనం పనులు చూసుకున్నది, ఇంకా నేను వంట పనులు చూసుకున్నా. అన్నం వండినా, కర్రీ వండినా, పూరీలు చేసిన. నా వంటలన్నీ పూర్తి అవ్వడము, మా అవ్వ బోనం చేయడము, పూజించడం అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ తినే టైం అయింది. ఇంకా అప్పటి వరకు మా ఆయన వచ్చేసిండు. మా తమ్ముడు మా మరదలు రాలేదు. మేమందరం ఇంక ఇంట్లోనే ఉన్నాం కదా. మా అయ్య పొద్దున్నుండి గాలి గాలి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అయింది. ఇంకా మేము తింటాం బిడ్డ, మాకు అన్నం పెట్టు అన్న తర్వాత నేను మా ఆయనకి మా అయ్యకి అన్నం పెడుతున్నా. అన్నం పెట్టడానికంటే ముందు పూరీలు ఇచ్చిన, ఇంకా పూరీలు తింటుండ్రు అన్నమాట. ఇక్కడ 1.5 kg కంటే ఎక్కువే వచ్చింది మటన్. ఇంకా మటన్ అయితే మంచిగా వండిన. ఇలా పూరీలు కూడా చేసిన. ఈ ఎండకి ఉక్కపోతకి పొయ్యి దగ్గర వంట చేయడం అంటే మామూలు ముచ్చట కాదు అది. దానికి తోడు ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్ని చేసుకోవడం అనేది పెద్ద టాస్క్. ఎప్పుడైనా మా మమ్మీ చేస్తుండే. పాపం మా మమ్మీ ఈసారి మాత్రమే కనీసం మాకు వంట చేసి పెట్టలేని స్థితిలో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాకైతే మస్తు ఏడుపొచ్చింది. నేను నేర్చుకుంటూనే వంట చేసిన ఆ రోజు. మా మమ్మీ ఉండగా పండగలప్పుడు వంట చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. నేను మా మమ్మీ వంట చేస్తే తప్ప నేను నాన్ వెజ్ తినను. నా చేత్తో నేను వండుకుంటే. అలాంటిది ఆ రోజు నేనే వండాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వచ్చింది. ఊరందరూ బోనాల పండగ అనే సంబరంలో ఉంటే మేము మాత్రం ఏడ్చుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే నేను వంట చేస్తున్న టైంలోనే సడన్ గా మా మమ్మీ అంత ఎట్టెటనో చేసింది. నాకు బ్రీతింగ్ కష్టమైతుంది బిడ్డ అని మస్తు ఇబ్బంది పడ్డది. నాకైతే మస్తు ప్రాణాలు పోయినంత పని అయింది అనుకోండి. ఆ టైంకి ఇంట్లో నేను, మా అవ్వ, మా సోను బాబు, మా మమ్మీ మాత్రమే ఉన్నాం. మా సోను, నేను, మా అవ్వనైతే పిచ్చలం అయిపోయినాం అనుకోండి. మస్తు ఏడ్చినాము. కొద్దిసేపటికి మా మమ్మీ నార్మల్ అయిన తర్వాతనే నేను వండడం స్టార్ట్ చేసిన మళ్ళీ. అయితే మా మమ్మీ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బీపీ లో అవుతుందన్నమాట. దాని వల్లనే ఇవన్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. మా మమ్మీ హెల్త్ గురించి ఖచ్చితంగా మీతో మాట్లాడుతూ ఒక లాంగ్ వీడియోలో. ఈ వీడియో ముచ్చట ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో పోచమ్మ దగ్గరికి బోనం తీసుకెళ్లే వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నా మాటలు ఎలా అనిపించినాయి, నా నిర్ణయాలు ఎలా అనిపించినాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.